బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ మరోసారి అట్టుడుకుపోయింది. దేవభూమిగా పేరున్న కేరళలో బాంబుల దాడులతో దద్దరిల్లింది. కన్నూరు జిల్లాలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల లక్ష్యంగా సిపిఎం కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. బీజేపీ నేత మురళీధరన్ ఇంటిపై సిపిఎం కార్యకర్తలు దాడికి దిగారు. ఇంటిపై రాళ్లు విసరడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇంటిపై కూడా సిపిఎం కార్యకర్తలు దాడులకు దిగారు. ఇళ్లలోకి చొరబడి దాడులకు దిగడంతో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. శాంతి భద్రతలు అదుపు దాటుతుండటంతో పంబా వద్దకు అదనపు బలగాలను దింపారు. కన్నూరులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 20 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కేరళ మరోసారి అట్టుడికిపోయింది. దేవభూమిగా పేరున్న కేరళలో బాంబుల దాడులతో దద్దరిల్లింది. కన్నూరు జిల్లాలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా సిపిఎం కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. బీజేపీ నేత మురళీధరన్ ఇంటిపై సిపిఎం కార్యకర్తలు దాడికి దిగారు. ఇంటిపై రాళ్లు విసరడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఇంటిపై కూడా సిపిఎం కార్యకర్తలు దాడులకు దిగారు. ఇళ్లలోకి చొరబడి దాడులకు దిగడంతో పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. శాంతి భద్రతలు అదుపు దాటుతుండటంతో పంబా వద్దకు అదనపు బలగాలను దింపారు. కన్నూరులో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 20 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సురేష్ కొచ్చటిల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్తే అండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి సురేష్ కొచ్చటిల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. సురేష్ గారు, రోజు రోజుకి కేరళలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగా కూడా సిపిఎం దాడులు చేస్తోంది. సో ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది కేరళలో? కేరళలో పరిస్థితి ఉధృతంగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు జరిగే సంఘటనలు అక్కడ దీనికి స్పెసిఫిక్ గా ఆర్ఎస్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు మెయిన్లీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్కర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. సిపిఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ ఆర్మీ మొత్తం రిలీజ్ చేసేసారు. వాళ్ళు అంటే వాళ్ళ వర్కర్స్ ని వాళ్ళు రోడ్డు మీద దింపేశారు. వాళ్ళు చేస్తున్న మన ముందే జరుగుతుండే ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల మీద అటాక్లు ముందే జరుగుతుండే. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కోఆర్డినేటెడ్ అటాక్స్ జరుగుతుంది అనమాట. అంటే కావాల్సని చూసి టార్గెట్ చేసి చంపేస్తున్నారు మన వర్కర్స్ ని. ఆల్రెడీ మీరు చూసుంటారు, చంద్ర నుండితానని ఒక మండలంలో ఒక బీజేపీ కార్యకర్త చనిపోయారు మన ప్రొసెషన్. ఆయన్ని ఇటుకతోని కొట్టారండి పైనుంచి, సిపిఎం ఆఫీస్ రూఫ్ నుంచి. వీడియో ప్రూఫ్ కూడా ఉందండి. అట్లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మనం ఇప్పుడు కేరళలో ఎట్లయిపోయిందంటే
ఒక ప్రెసిడెంట్ రూల్ వేయాల్సిన సిచ్యువేషన్ కి వచ్చేసిందండి ఇప్పుడు. కేంద్రం సీరియస్ గా, గవర్నర్ ఆల్రెడీ రిపోర్ట్ అడిగారు, ఆ రిపోర్ట్ ఇప్పుడు తెప్పిస్తున్నారు. రిపోర్ట్ తెప్పించిన తర్వాత బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది అక్కడ. దాన్ని చూసి నేను చెప్పేది అంటే, నా విచారం ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిందే ఇప్పుడు కేరళలో. ఇట్లాంటి దాడులు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ప్లాన్ అటాక్లు అన్నమాట. ఆర్ఎస్ఎస్ ఆఫీసర్స్ దీనికి ముందే జరుగుతుండే అక్కడ కేరళలో, ఇప్పుడు కొత్త కాదు ఇది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ సంఘటన తర్వాత వీళ్ళు ఎస్డిపిఐ అని ఉంటారు, ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళ యూత్ వింగ్ ని కూడా యూజ్ చేస్తున్నారు సిపిఎం వాళ్ళు. సిపిఎం వాళ్ళ యూత్ వింగ్ డివైఎఫ్ఐ అని ఉంటుంది, వాళ్ళు ఎస్డిపిఐ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు మీద దాడి చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, ఇల్లు కాల్చి పెట్టేస్తున్నారు, అద్దాలు పాల్గొడుతున్నారు, అన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి శబరిమల ఉద్యమ నేత పద్మా పెళ్ళయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. పద్మా గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, ఏదైతే ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నప్పటి నుంచి కేరళలో పరిస్థితులు అనేవి అదుపు తప్పాయని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి ఉధృతం అవుతోంది. ఓవరాల్ గా ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇద్దరు ఎంటర్ అయ్యారు. దాని తర్వాత కేరళ గవర్నమెంట్ చేసిన ఉద్యమాలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మఫ్టీలో పోలీస్ ని తీసుకెళ్లి మళ్ళా ట్రై చేస్తున్నారు. రేపు నిన్న ఒక శ్రీలంకన్ లేడీ అక్కడ దాకా వెళ్ళి ఆవిడ రిటర్న్ అయిపోయింది, నాకు దర్శనం దొరకలేదు అని ఆవిడనే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా కేరళ చీఫ్ మినిస్టర్ అతను బయటకు వచ్చి అబద్ధాలు ఆడి ఆమె దర్శనం చేసుకుంది, మా దగ్గర వీడియోలు ఉన్నాయి అని ఇంకొక ముసలామె ఫోటోలు తీసి ఆయన చూపిస్తున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఒక చీఫ్ మినిస్టర్ కి ఇంత ఈ విషయాల్లో ఇంత మాత్రం ఒక కన్మషం ఉంది మన మీద అని, హిందువుల మీద ఆయనకున్న ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది నిన్న మొన్నటి నుంచి చాలా ఇదిగా బయటకు వస్తుంది. మొత్తం రాజ్యంలో, సిటీలో, నగరంలో, విలేజెస్ లో అందరూ చాలా ఇదిగా అంటే అయ్యప్ప భక్తులకి అయ్యప్ప అంటే ఒక ఇమోషన్. అది దానికి సంబంధించిన అన్ని బయటకు వచ్చేది ఇమోషనల్ గానే వస్తుంది. అట్నే జరుగుతున్నాయి. కానీ ఈ స్టేట్ మెషినరీ ఫుల్ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మొత్తానికి ఇస్ అగైన్స్ హిందూ బిలీవర్స్. అది మాత్రం మనకి పూర్తిగా ఎవిడెన్స్ దొరికినాయి ఈ 2-3 రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ పద్మ గారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రావినూతల శశిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శశిధర్ గారు, ఈ అంశానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తున్నారు? ఎందుకంటే రోజు రోజు కేరళలో హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది కదా. కేరళలో ఈరోజు ప్రజాస్వామ్యం లేదు.
కేరళలో ఆటవిక రాజ్యం, రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. దేశమంతా మానవ హక్కుల గురించి గొంతుగించుకునేటువంటి కమ్యూనిస్టు సంస్థలు తమ అధికారంలో ఉన్నటువంటి కేరళలో ఏ రకంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు, ఏ రకంగా విశ్వాసాల మీద, ప్రజల యొక్క మనోభావాల మీద, సమాజం మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అనే దానికి కేరళలో జరుగుతున్నటువంటి సంఘటనలు అద్దం పడుతూ ఉన్నాయి. ఈరోజు కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపెట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అత్యంత పాశవికంగా దౌర్జన్యాలకు, దాడులకు దిగడమే కాకుండా హత్యలు చేస్తా ఉంది. ప్రజాస్వామ్య సంస్థల మీద దాడులు చేస్తా ఉంది. ఈరోజు ఈ దేశ వ్యతిరేక భావజాలంతో, ఇస్లామిక్ మత ఛాందాసవాదంతో పనిచేస్తున్నటువంటి, ఈ దేశ విచ్ఛిన్నం కోసమే పుట్టినటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి కేరళలో కమ్యూనిస్టులు చేతులు కలిపారు. అదేవిధంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తోటి చేతులు కలిపేసేసి ఈరోజు అక్కడ జాతీయవాదుల మీద, హిందువుల మీద దాడులు చేస్తా ఉన్నారు. మొన్న మనం చూసినాము, కేరళలో 750 కిలోమీటర్ల పొడవున అక్కడ ఉన్నటువంటి ప్రజలు శబరిమల అయ్యప్ప స్వామి పవిత్రతను కాపాడాలని చెప్పి 75 లక్షల మంది మహిళలు మానవహారంగా జ్యోతి ప్రజ్వలన చేస్తే, ఆ మరుసటి దినం ఈ కేరళ ప్రభుత్వం చేసింది ఏంది, ముస్లిం మహిళలతోటి, అదే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తోటి కుమ్మక్కై ముస్లిం మహిళలతోటి, అదేవిధంగా జాకోబైట్ సిరియన్ చర్చి, ఆ చర్చి ఆవిర్భావమే ఈ దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి ఒక సిద్ధాంతంతో ఆవిర్భవించినటువంటి జాకోబైట్ సిరియన్ చర్చి వీళ్ళతోటి కుమ్మక్కైపోయేసేసి మళ్ళీ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను అంటున్నా, ఇవాళ ఆ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మీద మనం కంపారిజన్ చేసుకుంటే, ఒక పక్కన మన యొక్క వ్యవస్థలను, మన యొక్క ఆచార వ్యవహారాలను కాపాడాలని కోరుకుంటున్నటువంటి ప్రజలు ఒక దిక్కు, ఈ దేశం పైన, ఈ ధర్మం పైన దాడి చేయాలి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, బ్రేకింగ్ ఇండియా అనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ కేరళలో ప్రభుత్వం అధికారికంగా సెక్యులర్ ముసుగు లోపల ప్రజలపైన దాడులు చేస్తా ఉంది. నిన్న మనం చూస్తాం, ఆర్ఎస్ఎస్ కార్యాలయాల పైన బీజేపీ కార్యకర్తను వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. గురుస్వాములను, అయ్యప్ప స్వాముల పైన రాళ్ల దాడి చేసి చంద్రన్ అనే ఒక గురుస్వామిని హత్య చేయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది ప్రతినిత్యం కూడా రక్తం పారిస్తా ఉన్నారు. ఒక పక్కన కమ్యూనిస్టు గుండాలు రాళ్ల దాడులు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా, పోలీసు డ్రెస్సులో ఉన్నటువంటి వాళ్ళు గుండాల్లాగా ప్రవర్తిస్తూ భక్తుల పైన, అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల పైన దాడులు చేస్తా ఉన్నారు. నేను అంటున్నాను, ఈరోజు పోలీసులు కూడా ఎందుకు దొంగ వేషాలు వేస్తా ఉన్నారు. నిన్ననే మొన్న ఒక టీవీ ఛానల్ విజువల్స్ లో చాలా స్పష్టంగా బయటపడింది. ఈ రోజు శబరిమలకు వచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే బిందు, కనకదుర్గ ఎవరైతే ఉన్నారో దొంగ దీక్షలు చేసుకొని వచ్చారు. వాళ్ళు 2 రోజుల క్రితం లాడ్జీలో దిగినటువంటి విజువల్స్ బయటపడ్డాయి. అదేవిధంగా పోలీసులు కూడా అయ్యప్ప స్వామి మాలను దొంగతనంగా ఆ యొక్క డ్రెస్ వేసుకొని ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం కక్ష కట్టింది. ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలనుకుంటే అనేక రకాలైనటువంటి తీర్పులు ఉన్నాయి. నేరస్తులు చట్టసభలకు ఎన్నిక కావద్దనేటువంటి తీర్పు ఉంది. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి అనేక హత్య కేసుల్లో నిందితుడు. ఒక్క నిమిషం కూడా పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడు. ఇదే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలనుకుంటే మొదటగా పినరయి విజయన్ రాజీనామా చేయాలి. ఎందుకంటే నేరస్తులు చట్టసభలో ఉండడానికి అనర్హులు. స్వయంగా ముఖ్యమంత్రి ఆ రోజు విద్యార్థి దశలో ఉన్నప్పుడు హిందువులను హత్య చేసి శిక్ష పడ్డటువంటి వ్యక్తి ఈ రోజు కేరళకు ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. అనేక తీర్పులు ఇవాళ ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే, కేరళ విషయంలో కూడా ధర్మాసనం ఇచ్చే ఒక తీర్పు ఇచ్చింది. ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం, అనేక సాంప్రదాయాలు ఈ దేశంలో ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా గౌరవించాలి. ఒక రకమైన హిందువులకు ఆమోదయోగ్యంగా అన్నటువంటి, సమాజానికి ఆమోదయోగ్యంగా అన్నటువంటి తీర్పు వచ్చింది. దాని మీద రివ్యూ పిటిషన్ ఫైల్ అయింది. 12 రివ్యూ పిటిషన్లు ఫైల్ అయినాయి. అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు తొందర? ఒక పక్కన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లు ఇంటను మళ్ళీ దాని తీర్పును సవరించుకోవడానికి అనేక మంది రివ్యూ పిటిషన్లు ఫైల్ చేశారు.
సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ ఇంటా అని చెప్పి దానికి సమయం కేటాయించినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా రాక్షస ఆనందం పొందుతా ఉంది, రాక్షసత్వం ప్రదర్శించుకోవడానికి ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం సెక్యులర్ ముసుగులో హిందువుల పైన దాడి చేస్తుంది. కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇవాళ కేరళ లోపల ప్రతి యూనివర్సిటీ లోపల ప్రభుత్వమే దగ్గరుండి ఐసిస్ జెండాలను ఎగిరేపిస్తుంది. కేరళలో ప్రతినిత్యం జరుగుతుంది ఇది. ఐసిస్ జెండాలు, ఇస్లామిక్ తీవ్రవాద జెండాలు ఇవాళ కేరళ యూనివర్సిటీల్లో ఎగురుతా ఉన్నాయి. ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకుంటలేదు. స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి శరణుఘోష నినాల్సినటువంటి శబరి గిరుల లోపట ఇవాళ రణ నినాదం వినిపిస్తుంది ఈ యొక్క పాశవికమైనటువంటి ప్రభుత్వం. కాబట్టి కాలం చెల్లింది. ఈ రోజు కూడా యావత్ హిందూ సమాజం కూడా దేశవ్యాప్తంగా ఒకటిగా ఆలోచన చేస్తా ఉన్నాం. దేశం మీద, ధర్మం మీద ఈ రకమైనటువంటి దాడులను తిప్పికొట్టడానికి ఒక్కటి అవుతా ఉంది. ఈ రోజు కూడా గత 2 రోజులుగా కేరళలో శాంతియుతంగా నిరసన, ప్రజాస్వామ్యం లోపల శాంతియుతమైనటువంటి నిరసన చేసుకునేటువంటి హక్కు ఎవరికన్నా ఉంది. కేరళలో ఆర్ఎస్ఎస్ గాని, విశ్వ హిందూ పరిషత్ గాని, అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలు శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు, జాకోబైట్ సిరియన్ చర్చి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతో క్రైస్తవ చర్చి కుట్రల్లో భాగంగా ఇవాళ అక్కడ భక్తుల మీద దాడులు చేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ఇది మతపరమైనటువంటి విశ్వాసాలను గౌరవించడంతో పాటు ప్రజాస్వామ్యం పైన జరుగుతున్నటువంటి దాడిగా మేము దీన్ని అభివర్ణిస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి కేరళ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మిగతా సభ్యులందరూ కూడా ఈ రోజు అక్కడున్నటువంటి వాళ్ళు కేవలం తాత్కాలికంగా ప్రభుత్వం చేతిలో పెట్టుకొని, పవర్ చేతిలో పెట్టుకొని విజయం సాధించడమని విర్రవీగుతుండొచ్చు. కానీ తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహం లోపల కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం భూస్థాపితం కావటం త్వరలో మనం చూడబోతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు దీన్ని కేవలం ఒక మతపరమైనటువంటి విషయంగానే పరిగణించకూడదు. ఇవాళ మేము అంతా ఉన్నాము. ఈ రోజు ఇతర మత విశ్వాసాల లోపల జోక్యం చేసుకోవాలనుకుంటేనేమో ఈ రోజు వాళ్ళ ఆర్టికల్ 25 మతపరమైనటువంటి వాళ్ళ మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వస్తే త్రిపుల్ తలాక్ గురించి మాట్లాడరు. ఎందుకనంటే అది వాళ్ళ మతపరమైనటువంటి విశ్వాసంగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా బహుభార్యత్వం గురించి మాట్లాడరు ఇతర మతాల లోపల, అది వాళ్ళ మతపరమైనటువంటి విశ్వాసం అంటారు. కనీసం మహిళలకు ముఖం చూపెట్టేటువంటి స్వేచ్ఛ లేనటువంటి బుర్కా విధానం గురించి మాట్లాడరు. ఎందుకనంటే వాళ్ళ మతపరమైనటువంటి విశ్వాసం అంటారు. చర్చి లోపట, మిగతా ధర్మాల లోపట, మసీదు లోపట మహిళలకు ప్రవేశం లేదు. చర్చి లోపట వాళ్ళ మత విశ్వాసాల్లో వాళ్ళ మత విధానాల లోపల మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. దాని గురించి మాట్లాడమనంటే వాళ్ళ మత విశ్వాసము అది ఆర్టికల్ 25 అని అంటారు. అదే హిందూ విశ్వాసాలకు వచ్చే వరకు ఆర్టికల్ 14 మత స్వేచ్ఛ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను కూడా నేను అడగదలుచుకున్నాను ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం 12 లక్షల మంది అయ్యప్పలు పోతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం 14 లక్షల మంది అయ్యప్పలు దర్శనం చేసుకుంటా ఉన్నారు. అక్కడ అనేక మంది శరణుఘోష వినిపిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల అయ్యప్పల మీద కూడా కేరళ ప్రభుత్వం అత్యంత పాశవికంగా లాఠీ చార్జీ చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు గాని, క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గాని మతోన్మాదంతో దాడులు చేస్తా ఉంటే సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనటువంటి చంద్రబాబు నాయుడు గాని, అదేవిధంగా కేసీఆర్ గాని కనీసం స్పందించకపోవడము, తెలుగు రాష్ట్రాల నుంచి పోతున్నటువంటి అయ్యప్ప స్వాములకు ఎదురవుతున్నటువంటి సమస్యల పైన ప్రభుత్వంతో చర్చించకపోవడము, ప్రభుత్వాన్ని ఆ రకంగా ఒక అప్పీల్ చేయడం గాని ఏ రకమైనటువంటి కనీస చర్యకు కూడా పాల్పడలేదు. అనేక మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అయ్యప్ప స్వాములు కూడా గాయాల పాలైనారు. వాళ్ళ రక్తం కూడా అక్కడ శబరిమల చిందించడం జరిగింది. మేము విశ్వ హిందూ పరిషత్ గా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఎలాంటి రక్తాన్ని చిందించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటాం, సాంప్రదాయాలను, ఆచారాలను మేము కాపాడుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ శశర్ గారు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు.